వివస్పతి, ఎవరు కుబేర చక్రవర్తి, కుబేరుడు యొక్క స్థానం ఉందట. ఆ తర్వాత చంద్రుడు, ఆ తర్వాత భగుడు, ఆ తర్వాత కౌబేర్య స్థానం, ధాతు, విధాత, అట్లా అంతమంది ఉందిట. సర్వదేవతలు కూడా ఆయా స్థానాల్లో వచ్చి ప్రతిరోజు కూడా దేవతలు వచ్చి ఆ అగస్త్య మహర్షి ఇంట్లో ఆశ్రమంలో ఉండేటువంటి వేదికల మీద కూర్చొని ధ్యానం చేసి వెళ్ళేవారట. ఇది అగస్త్య మహర్షి యొక్క గొప్పతనం. ఇక్కడ సర్వదేవతలకి స్థానం చెప్పారు, కానీ ఒక్క శంకరుడికి మాత్రం స్థానం చెప్పలేదట. ఎందుకు చెప్పలేదు అంటే శంకరుల వారిని అగస్త్యుడే పూజించేవారట. వెళ్ళి వీళ్ళందరూ వచ్చి అగస్త్యుల వారిని పూజిస్తే ఈ అగస్త్య మహర్షి వెళ్ళి శంకరుల వారిని పూజించేవారట. అందుకని అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమంలో మహాదేవ స్థానం చెప్పబడలేదు. ఎందుకంటే పూజ్యమైనటువంటి దేవతల్లో రామాయణే కలశ ప్రభావస్య. అపయ దీక్షితుల వారు దీనికి తాత్పర్యం రాశారు. అపయ దీక్షితులు అనే పండితుడు ఈ సందర్భానికి వ్యాఖ్యానం రాశారు. ఆయన ఏం చెప్పారంటే, అయ్యా ఇక్కడ రామాయణ తాత్పర్య సంగ్రహం అని ఒక గ్రంథం ఉంది, చాలా గొప్ప గ్రంథం అది. రామాయణ తాత్పర్య సంగ్రహం అంటే వాల్మీకి రామాయణంలో ఏం రాశారు అంటే వాల్మీకి ఏం చెప్పదలుచుకున్నాడు రామచంద్రమూర్తి గురించి అనే విషయంలో తాత్పర్య సంగ్రహంలో వివరిస్తున్నారు. ఇక్కడ చెప్పబడేటువంటి దేవతల స్థానం అంతా కూడా అగస్త్యుని ఉపాసించే స్థానం, అంటే అగస్త్యుడిని వారు వచ్చి ఉపాసించే స్థానం. కానీ అగస్త్యుడు దేవతల చేత ఉపాసన పొంది పరమహస్యం ఏంటంటే అగస్త్య మహర్షి వచ్చే పేర్లలో ఆ ఆశ్రమంలో శివుడు వచ్చేవాడు కాదు శంకరుడు. ఈయనే వెళ్ళి ప్రత్యేకంగా అంటే అగస్త్య మహర్షి యొక్క ఉపాస్య దైవం శంకరుడట, శివభక్తుడు ఆయన. అట్లా ఉపాస్య దైవంగా చెప్పబడింది. మహాదేవ స్వామిని ఆయన అర్చించేవాడు. అటువంటి ప్రభావం చేతనే అగస్త్యుడికి దివ్యమైనటువంటి ప్రభావం వచ్చిందిట. అగస్త్యాశ్రమంలో రామచంద్రమూర్తి సీతా లక్ష్మణ సమేతంగా లోపలికి వెళ్ళారట. ఈ స్థానాలన్నీ చూసి వాటన్నిటికీ నమస్కరిస్తూ శిష్యుడు పరిచయం చేస్తున్నట్ట. ఇది బ్రహ్మగారు, ఇక్కడ అగ్నిదేవుడు, ఇక్కడ ఇంద్రుడు, ఇక్కడ విష్ణుమూర్తి, ఇక్కడ వీరు ఉండేవారని పరిచయం చేస్తే ఆ స్థానాలన్నిటికీ రామచంద్రమూర్తి నమస్కరించి అప్పుడు ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళారట. అగస్త్య మహర్షి కూడా లేచి నిలబడ్డాట. ఎవరు రామచంద్రమూర్తి వచ్చేటప్పటికి వేగంగా లేచి నిలబడి సర్వేశ్వరుడు వచ్చాడని గమనించి ఆ ఎదురుగా వెళ్ళాట. బహిర్లక్ష్మణ నిష్క్రామ అగస్త్యో భగవాన్ ఋషి ఔదార్యేణ ఆగచ్చతాం నిధానత. అగస్త్య మహర్షి వస్తున్నారు అని చూసేటప్పటికీ దూరం నుంచి ఆ లేచి ఆశ్రమంలో నుంచి బయటకు వస్తున్నారట. ఎవరు? అగస్త్య మహర్షి రామచంద్రమూర్తి వచ్చారని. అప్పుడు ఆ బ్రహ్మ తేజస్సును చూసి ఆశ్చర్యపోయాట. ఎవరు? రామచంద్రమూర్తి. అగస్త్య మహర్షి ముఖములో ఉండేటువంటి బ్రహ్మ తేజస్సును చూసి ఆ పరబ్రహ్మ అయినటువంటి అగస్త్య మహర్షి యొక్క ముఖమండలాన్ని చూసి ఆశ్చర్యపోయి వెంటనే లక్ష్మణస్వామికి చెప్పారట, స్వామివారి యొక్క గురువుగారి యొక్క పాదాలు మనం స్పృశించాలని. రామలక్ష్మణులిద్దరూ కూడా పాదాలకు నమస్కరించారట. ఈమె సీతాదేవి కొంచెం రామచంద్రమూర్తికి ఎడం పక్కగా నిలబడింది. ఆమె ఇట్లా నమస్కరించింది. అందుకనే ఆడవాళ్ళు సాష్టాంగ నమస్కారం చేయకూడదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఆడవారి యొక్క జుట్టు కానీ ఆడవారి యొక్క హృదయం కానీ నేలకి తగలకూడదు. ఇది సర్వకాల సర్వావస్థల్లో గుర్తుపెట్టుకోవాలి. అట్లా తగిలితే సౌభాగ్యం పోతుంది. అందుకనే సాష్టాంగ నమస్కారం ఆడవాళ్ళు చేయకూడదు. మోకాళ్ళ మీద వంగి నమస్కరించాలి. శిరోజాలు భూమికి తగలకూడదు. అందుకనే ఇళ్లల్లో తలకాయ దూకోకూడదని చెప్తారు. ఇంటిలో వెనకవైపు ఇదివరకు ఇంట్లో దొడ్లుండేవి కదా, ఇప్పుడు దొడ్లంటే బాత్రూములే. ఇదివరకు ఇంట్లో వెనకవైపు ఉండేది. అందుకని ఈ జుట్టు ఎగరకుండా ఎక్కడ పడితే అక్కడ పడకుండా ఇది పాపం ఉంటుంది. కలిపురుషుడు ఉంటాట మన జుట్టులో. అందుకనే తిరుపతికి పోయినప్పుడు ఫస్ట్ మనం చేసుకునే పని అది. ఈ కలిని పాపమంతా శిరస్సులో ఉంటుందట. మన పాపమంతా కూడా మన శిరస్సు మీద ఉంటుంది. ఈ జుట్టును చూసి మనం మోహం పొందుతూ ఉంటాం. ఈ జుట్టు ఏమిటంటే మన శనికి సంబంధించిన విషయం. అందుకనే జుట్టు దువ్వుకునేటప్పుడు కూడా ఇళ్లల్లో జుట్టు దువ్వుకోకూడదు, మహాపాపం అన్నారు. ఇంటి వెనక ప్రత్యేకమైన ప్రదేశంలో నిర్ణీత ప్రదేశంలో జుట్టు దువ్వుకొని ఆ తర్వాత ఒక చిన్న గుంత లాంటిది పెట్టి దాంట్లో వేసుకోవాలి. అంతేగాని ఇళ్ళంతా తిరుగుతుంటాయి. కొంతమంది ఇళ్లలోకి పోతే వెంట్రుకలే తిరుగుతుంటాయి. వాళ్ళ నెత్తి మీద వెంట్రుకల కంటే గోడల మీద ఇంట్లోనే ఎక్కువ ఉంటాయి. ఇది పాపానికి కారణం, కలి ప్రభావం కారణం. అక్కడ అగస్త్య మహర్షి ఉన్నారట. సీతాదేవి వంగి నమస్కరించిందట. రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి సాష్టాంగ నమస్కారం చేశారట. నమస్కరిస్తే, ఇది సాయంకాలం సమయం నాయన, హాయిగా అగ్నిదేవుడి యొక్క అర్చన చేశాను, ఇక్కడే నివసించండి అని అగస్త్య మహర్షి చెప్పారట. అయితే ఆ రోజు అక్కడ సుఖంగా గడిపారట. మర్నాడు ఉదయం ప్రాతకాలంలోనే బ్రాహ్మీ ముహూర్తంలో లేచినటువంటి రామ లక్ష్మణ సీత సమేతంగా. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే మొట్టమొదటగా పురుషుడి యొక్క పేరు చెప్తారు. సీతారాములని ఒక అన్యోన్య దాంపత్యం చెప్తారు, కానీ
లోకల్లో మనం అనుకునేటప్పుడు సీతారాములు అవుతారు, కానీ వారు ముందు రాముడు తర్వాత సీత. అంటే వాళ్ళ పరంగా చూస్తే రాముడు ముందు, మన పరంగా చూస్తే అమ్మవారు ముందు. సీతారాములు ఎందుకన్నారు, పార్వతీ పరమేశ్వరులు సీతారాములు ఎందుకన్నారంటే ముందు అమ్మవారిని తలుచుకుంటే అనుగ్రహం ప్రారంభం అవుతుందిట. అంటే ముందు అమ్మవారిని తలుచుకుంటే అయ్యవారు మన వైపు చూడకపోయినా ఒక గిల్లి అన్నా చూపిస్తుందట. అయ్యా వచ్చాడు నీ భక్తుడు చూడు ఏంది అట్లా ఉన్నావు అంటే అమ్మవారి. అందుకనే శంకర్ల వారి దగ్గరికి వెళ్తే ఏం చేయాలి, నందీశ్వరుని స్పృశించాలట. దీనికి కూడా మన వాళ్ళు లోకల్లో ఉల్టా సీదా కథ చెప్తారు. ఏంటి, నందీశ్వరుడికి మనం వెనక నుంచి తట్టాలి, తడితే ఆయన లేస్తాడని. కాదు, ఇది కాదు. మన వాళ్ళు భూతార్థాలు చెప్తుంటారు. ఆయన పిర్ర మీద చేయబెడితే ఆయనకి ఏమిటి ఆనందం కలుగుతుంది, ఆనందం కలగడానికి కాదుట. నందీశ్వరుడు తపస్సు చేస్తూ ఉంటాట, నిరంతరము కూడా శివధ్యాన పరాయణుడై ఉంటాట. నందీశ్వరుడు అంటే శివుడికి కూడా ఇష్టంట. ఆ ఎదురుగా ఉన్నవాళ్ళు కాస్త పరస్పరం ఒకళ్ళనొకళ్ళు అట్లాగే చూసుకుంటూ ఉంటారట. తన్మయత్వంతో ధ్యానం చేస్తూ ఉంటాట నందీశ్వరుడు. ఈ నందీశ్వరుడు ధ్యానం చేస్తున్న ధ్యానముద్రని ఆనంద పారవస్యంతో ఆనందాశ్రువులు రాలుస్తూ శంకరుడు చూస్తూ ఉంటాట. ఇట్లా ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ ఉంటారట. మనని చూసే అవకాశం ఉండదట. అందుకని వెళ్ళి ఒకసారి కొమ్ముల మీద చేయి పెడితే వెనక ఒక్కసారి తడితే ఆ నందీశ్వరుడికి సమాధి భంగం అవుతుందట. ఒక్కసారి ఇట్లా కదులుతాట. కదిలేటప్పటికీ శంకరుడు ఏమిటో ఈయన కదిలాడని ఆయన కదులుతాట. ఆ కదిలినప్పుడు మనం నమస్కారం చేయాలి. ఇది కారణం. అంతేగాని ఆయన ఎక్కడో కొడితే ఈయనకి ఎక్కడో అవుతుంది. ఇవన్నీ బూతు మాటలు చెప్తున్నారు మన వాళ్ళు చెప్పే కథలన్నీ కూడా. అంటే నందీశ్వర స్పర్శ చేయడం వల్ల ఆయన చకితుడవుతాడు. ఒకసారి చకితుడయ్యి ఏమిటి అని చూస్తాట. చూసినప్పుడు అయ్యవారు కూడా సమాధి భంగమై చూస్తాడు. కనుక మనని స్వామి చూడాలని చెప్పి మనం చేస్తున్నాం అంతే. అంతేగాని వాళ్ళు బూతుగా చెప్పారు అందుకని చెప్తున్నా. వారు వృషణాలని ముట్టుకోవాలి, ఏదో చెయ్యాలి, అక్కడ అది మహా అపరాధమైన విషయం. వారిని అట్లా స్పృశిస్తే చకితుడవుతాడు. అది అందుకనే చెప్పా ప్రత్యేకంగా. అంటే అక్కడ వేరే అర్థం తీయకూడదు. అంటే ధ్యానమగ్నుడైనటువంటి ధ్యాననిష్టలో ఉండేటువంటి నందీశ్వరుడు శంకరుల వారిని చూడడంలో కొంచెం విరామం కలుగుతుంది. ఆ విరామంలో శంకరుడికి కూడా విరామం కలుగుతుంది. ఆ విరామ సమయంలో మన అనుగ్రహం కావాలి అంతే. ఆ లోపల మనం చూసుకోవాలి. ఎందుకంటే ఆయన్ని వదిలిపెడితే మళ్ళీ చూడండి. ఇంకొకటి కూడా చెప్పారు, మనకు శివప్రసాదం కింద బిల్వమో ఏదో ఇస్తే వచ్చేటప్పుడు మన నంది కాళ్ళ దగ్గర వేయమన్నారు. అంటే అర్థం ఏంటంటే మళ్ళీ నందికి విరామం కలుగుతుంది. అప్పుడు స్వామితో చెప్తారు, అయ్యా వీడు వచ్చాడు, వీడిని చూసుకో కొంచెం అని. అట్లా నందీశ్వర నమస్తుభ్యం మనం చెప్పేది కూడా అదే. అయ్యా నేను స్వామిని చూడ్డానికి వచ్చాను, నాకు కొంచెం అనుగ్రహం ఇమ్మని చెప్పి మీ ఇద్దరి చాటింగ్ తర్వాత ముందు మా గురించి ఆలోచించండి అని చెప్పడానికి ఈ రకంగా వచ్చినటువంటి సంప్రదాయం. ఇక్కడ రామలక్ష్మణులు ఇద్దరు కూడా, సీతారామలక్ష్మణులు ముగ్గురు కూడా ప్రాతకాలంలో దోశలు యొగ్గి అగస్త్య మహర్షికి నమస్కరిస్తున్నారు. రామమూర్తిని చూసి అగస్త్య మహర్షి ఈ విధంగా మాట్లాడుతున్నారు. రాజా సర్వస్య లోకస్య ధర్మచారి మహారథ పూజనీయస్య మాన్యస్య భవాన్ ప్రాప్త ప్రియాతిథి. నా అదృష్టమయ్యా అగస్త్య మహర్షి చెప్తున్నారు. మామూలుగా అతిథులు అనేవాళ్ళు అభ్యాగతులు ఇంటికి వస్తూనే ఉంటారు, ఎప్పుడూ వస్తూనే ఉంటారు. కానీ ఈరోజు మా అదృష్టం ఏంటంటే ఉత్తమమైనటువంటి గృహస్థుని పూజించే అదృష్టం మాకు కలిగింది. నువ్వు ఉత్తమ గృహస్థువి, ఉత్తమ ధర్మం తెలిసినటువంటివి, అతిథిగా వచ్చినటువంటి ఉత్తమ గృహస్థువైనటువంటి నీకు సర్వలోకాల చేత పూజనీయడం ఏంటంటే ఓ రాజారామ నాయన నీవు పూజనీయుడి, నీవు ఈరోజు మా ఇంటికి అతిథిగా మా ఆశ్రమానికి రావడం, నిన్ను పూజించుకోగలగడం నా అదృష్టము అని చెప్పారు. ఇదం దివ్యమహం అద్దవ్యం. అంతే, వెంటనే ఈ మాటని నాయన కూర్చో అని చెప్పారు. రామచంద్రమూర్తిని కూర్చోబెట్టారు. నమస్కరించారు, అయిపోయింది. ఇప్పుడు గురుస్థానంలో కూర్చున్నారు ఆయన. అంటే ఆయన మామూలుగా కూర్చున్నప్పుడు మామూలు అయ్యారు అగస్త్య మహర్షి. అంటే అగస్త్య మహర్షి మామూలుగా నిలబడ్డప్పుడు ఏంటంటే రామచంద్రమూర్తి గొప్పవాడు, ఈయన చిన్నవాడు. అందుకని ఏం చేశాడు, ఈయన వెళ్ళి ఆయనకి నమస్కరించాడు. అతిథిగా వచ్చావు నీకు నమస్కారం అన్నాడు. ఇప్పుడు అగస్త్య మహర్షి తన యొక్క ఆసనంలో కూర్చున్నాడు. కూర్చునేటప్పటికీ ఈయన గురువు అయ్యాడు, ఆయన శిష్యుడయ్యాడు. వెంటనే కూర్చోమన్నాడు, రామచంద్రమూర్తిని కూర్చోమన్నాడు. నాయన రామ ఆచమనం చెయ్యి అని ఆచమన చేసి ఆచమన పాత్ర ఇచ్చాడు. ఆచమనం చేసి నువ్వు రావడం అనేది దేవతల యొక్క నిర్ణయం అని చెప్పి భవిష్యత్తులో రావణ సంహారం చేయడానికి దివ్యమైనటువంటి అస్త్రశస్త్రాలు కావాలి కనుక ఈ అస్త్రశస్త్రాలు ఇవ్వడానికే అగస్త్య మహర్షి ఎదురు చూస్తున్నాడు కనుక ఆచమనం చేయమన్నాడు. ఆచమనం చేసి ఇదం దివ్య మహఛాపం హేమవజ్ర విభూషితం వైష్ణవం పురుషవ్యాఘ్ర నిర్మితం విశ్వకర్మణ అమోఘ సూర్య సంకాశో బ్రహ్మదత్త శరోత్తమ దత్తో మమ మహేంద్రేణ తూణీచాక్షయ సాయకౌ సంపూర్ణౌ నిశితై బాణై జ్వలద్భిరివ పావకై మహారాజత కోశేయం అసిర్హే విభూషిత అనేన ధనుషారామ హత్వా సంఖ్యే మహాసురాన్ ఆజహార శ్రియం దీప్తాం పురా విష్ణుర్దివౌకుసాం